హాయ్ అండి. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది అనటానికి నిన్న జరిగిన ఇన్సిడెన్సే ఒక ఎగ్జాంపుల్ అండి. గుడికి వెళ్దామమ్మా అని అన్నానండి. పని కట్టుకుని నేను ఎక్కడికైనా అనలేదు, కానీ అమ్మే అంది అనవార్పాడు వెళ్దామని. సర్లే అని స్టార్ట్ అయిపోయి అనవార్పాడు గుడికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే లోన్కి గర్భగుడిలోకి వెళ్ళడానికి 20 రూపీస్ మాట టికెట్ అది తీసుకున్నాం. అనవార్పాడు గుడి చాలా ఫేమస్ అండి. ఎంతమంది తెలుసు మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ 7 వారాలు 7 ప్రదర్శనలు జపం చేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నమాట. అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కన్నయ్య కూడా అక్కడ కింద పడుకోబెట్టనిచ్చారన్నమాట. అంత బాగా వాడికి కూడా దర్శనం అది అయింది. ఇంతకీ దర్శనం అయిపోయాగానే పక్కనే శివాలయం ఉంది కదా, అక్కడ జనం క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట. ఏంటో అనుకుని చూస్తే ఈరోజు స్ఫటికలింగ దర్శనం అంటండి. నేను ఇన్ని సంవత్సరాలు అనవారపాడు దగ్గరే మాట మేము ఉండే విలేజ్, అయినా కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు మాట స్ఫటికలింగ దర్శనానికి. ఈరోజు ఆ అదృష్టం దొరికింది మాట. నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో తీశాను, అందుకని మీరు కూడా దర్శించేసుకోనమాట. స్ఫటికలింగ దర్శనం అన్నది చాలా మంచిదంటండి, ఎవరికో కానీ దక్కదన్నమాట. అలాంటిది కన్నయ్యకి కూడా దక్కింది ఈ సంవత్సరం. అసలు అనుకోంది మాట. వెళ్ళిందేమో వెంకటేశ్వర స్వామి దర్శనానికి, స్ఫటికలింగ దర్శనం కూడా చాలా బాగా అయిందండి. దాని తర్వాత ఇదిగోండి గుడి అంతా కూడా మీకు ఒకసారి చూపించేస్తుంది అనమాట. ఇక్కడ శివలింగాలు ఏంటి అన్నీ చాలా బాగుంటాయండి, ప్రశాంతంగా ఉంటుందన్నమాట శివాలయం. లోన కూడా గర్భగుడిలో కూడా శివుడికి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇంకా దర్శనం కూడా చూసేసుకుని కొన్ని ఫొటోస్ ఇవన్నీ దిగిపోయి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయామండి. కానీ దేవుడి సంకల్పం కూడా ఉండాలండి, మనం అనుకుంటే సరిపోదన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్